గుడ్ మార్నింగ్ అగైన్. ఈరోజు సార్ జగదీష్ చంద్రబోస్ గారిది బర్త్‌డే అనమాట. పోయినసారి నేను డెత్ డే చేశాను. 23 నవంబర్ కరెక్ట్‌గా 1 వీక్ బ్యాక్. నా 1 వీక్ బ్యాక్ వీడియోస్‌లో ఆయన డెత్ డే వీడియో అయితే ఉంది. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయకపోతే లేకపోతే రిలేటెడ్ వీడియో ప్లే బటన్‌లో నేను పెడతాను. ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ నేను ఆయన గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లోనే చెప్పేశాను. మళ్ళీ ఇప్పుడు సపరేట్‌గా చెప్పి మిమ్మల్ని డబల్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను షార్ట్‌కట్‌లో చెప్పేస్తాను. అప్పుడే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తాను. ఎందుకంటే డెత్ డే అయినా, బర్త్‌డే అయినా సేమ్ హిస్టరీ ఉంటదనమాట. అది ఏం లేదు. ఈయన ఒక సైంటిస్టు అండ్ అమెరికా నుంచి గ్రేట్ అవార్డ్స్ అయితే పొందారు. అండ్ అటునుంచి వచ్చేసి ఈయన మొక్కలకు గూడా ప్రాణం ఉంది. మొక్కలు గూడా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వదులుతున్నాయి అంటే వాటికి జీవం ఉండబట్టే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వదులుతున్నాయి. అండ్ అవి గూడా మనుషుల్లాగానే స్టెమ్స్‌ని డెవలప్ చేసుకుంటున్నాయి. అండ్ అవి గూడా రీప్రొడక్షన్ చేసుకుంటున్నాయి. అండ్ మన మనుషులు ఎలా అయితే పిల్లల్ని కంటున్నారో అవి కూడా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి మామూలుగా వయా ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు మనకి అమ్మేవారు పురుగులు ఉంటాయి కదా, ఇప్పుడు హనీ బీ ఉందనుకోండి, అలా ఉంటాయి కదా, వాటి ద్వారా ఎలా రిప్రొడక్షన్ చేస్తున్నాయి ఒకదాని నుంచి ఒకదానికి తెలివిగా అని ఇట్లా చాలా మొక్కలతో చాలా అయితే ఫ్రెండ్షిప్ చేసి చాలా టైం ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ చాలా టైం స్పెండ్ చేసి మొక్కల గురించి అయితే కనుక్కున్నారనమాట. మనుషులు ఎలాగో మొక్కలు కూడా అలాగనే, మొక్కలకు కూడా కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వస్తుంటాయి. ఆ కార్బన్ డయాక్సైడ్ ఎందుకు వస్తాయి అంటే కార్బన్ డయాక్సైడ్ దేనికి ఉపయోగపడుతుందంటే మొక్కలకి, మనకి కార్బన్ డయాక్సైడ్ వేస్ట్ గ్యాస్, కానీ మొక్కలకి అదే పిల్లలను ఉత్పత్తి చేసే గ్యాస్, లైక్ రిప్రొడక్షన్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ మనకి ప్రాణవాయువు, అలానే మొక్కలకి కార్బన్ డయాక్సైడ్ ప్రాణవాయువు అని చెప్పుకోవచ్చు అనమాట. రివర్స్. ఆక్సిజన్ మనకి బాగుంటుంది, కానీ మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ మొక్కలకి ఎక్కువ రిప్రొడక్షన్ చేసుకోవడం టైం పడుతుంది. అందుకని రాత్రిపూట మొక్కల దగ్గర ఉండొద్దు అంటారు. ఎందుకంటే అప్పుడు ఆక్సిజన్ బదులు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాయి అన్నమాట మొక్కలు. ఎందుకంటే ఆ టైంలో రిప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది మొక్కల్లో. మనం చిన్న చిన్న ప్లాంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అబ్బా సీడ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటాము. మన కార్బన్ డయాక్సైడ్ నుంచే మొక్కలకి సీడ్స్ అవన్నీ వస్తాయన్నమాట. అది చెప్పాలంటే ఇప్పుడు మొత్తం బొటానీ సబ్జెక్ట్ అది. సో సార్ జగదీష్ చంద్రబోస్ గారి గురించి కాబట్టి నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇది చెప్పాను, మామూలుగా షార్ట్కట్లో ఇది. సో మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. మొక్కలను కూడా గవర్నమెంట్ నుంచి నేర్చుకోండి, చెట్లను కూడా గవర్నమెంట్ నుంచి నేర్చుకోండి. సో జోహార్ సార్, అమర్ హై, సెల్యూట్ యూ. అండ్ ఆల్రెడీ నేను రిలేటెడ్ వీడియో పెడతానని చెప్పాను కదా, పెడతాను, చెక్ చేయండి. 1 వీక్ బ్యాక్ ఆయన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్.